ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపాలరావు ప్రచారంలో చూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఏంటి చాలా స్పీడ్గా ఉన్నారు. ఏంటి ప్రచారం ఎలా సాగుతుంది? గ్రామాల్లో వెళ్తుంటే స్పందన ఏ విధంగా ఉంది? చాలా చాలా అద్భుతంగా ఉంది స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే 2019 to 24లో చేసిన ఆయన అభివృద్ధే ఆయన గెలుపుకి కారణం. ఎక్కడా కూడా వెనక్కి అడుగేయకుండా ఏదైతే పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా అభివృద్ధిని చేసి ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ప్రజలకి రుణమాఫీ అంటే రుణమాఫీ చేశారు, చేయూత అంటే చేయూత చేశారు, అలాగే సున్నా వడ్డీ అంటే సున్నా వడ్డీ చేశారు. అలాగే ఇంకా అడిషనల్గా అలాగే 5 లక్షలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షలు చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే ప్రతి దానిలో కూడా 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, మాట ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా అసలు మనం చెప్పుకోవడానికి ఫలానా అని మాకు నోరే తిరగట్లేదు. అన్ని పథకాలు చేసిన గొప్ప వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో మేము అది చేసాము ఇది చేసామని తిరుగుతున్నాడు. ఆ రోజు ఇప్పుడు బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఏదో ఒక పాంప్లెట్ ఇస్తున్నాడు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. గతంలో 2014లో కూడా అలాంటి పేపర్ అట్టుకుని ఇలాంటి తిరిగారు. వీళ్ళు ఏం చేశారు? 2014కి 19 మధ్యలో అప్పుడు పేపర్ అట్టుకు తిరిగి ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు అదే ఎల్లో పేపరు, అదే ముగ్గురు మేనిఫెస్టో, ఇప్పుడు అదే ముగ్గురు మేనిఫెస్టో. అప్పుడేం చేసేసారని ఇప్పుడేం చేస్తారు? ఎవరు నమ్ముతారు? మేము ఒకటే, గత ప్రభుత్వంలో చేసిన ఒక్క మాట ఇచ్చి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఇవాళ ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా చేసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మా గౌరవ ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మీరు చెప్పినప్పుడు పథకాలన్నీ కూడా మీరు గ్రామాల్లోకి వెళ్తుంటే ప్రజలు మీకు చెప్తున్నారా మాకు ఇది అందింది చాలా బాగుందని? వినడానికి టైం సరిపోనంత అద్భుతంగా ఒక పెద్దమ్మ అయితే కాలు చూపించి నా పెద్ద కొడుకు నా కాలు తీసేస్తే నా కాలు అసలు ఇంకా ఆ మాటలు వింటే మనం ఎదరు క్యాంపెయిన్ చేయలేం. ఎందుకంటే అంత హ్యాపీ అయిపోయి మనం అక్కడే కూర్చోబడిపోతున్నాం. అంటే అంత సంతోషాన్ని ప్రజల్లో నింపగలిగిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేద ప్రజల కోసమే పుట్టిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తాను నేను. మీ పార్టీ అధిష్టానం మొత్తం పెద్ద నాయకులందరూ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా పాలకొల్లుపై కన్నేశారు. అంటే ఈసారి పాలకొల్లులో వైసీపీ జెండా ఎగరవేయడానికి మీ సహకారం ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ క్యాండిడేట్ అనేది 10%. వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నిష్కల్మషంగా కనిపిస్తుంది, క్లియర్గా. అంటే ఇక్కడ ప్రజలు చూసేది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిని, జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధానాన్ని. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహనుడే అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పకుండా చేసే వ్యక్తి ఎవరన్నారంటే జగన్మోహన్ రెడ్డి. వచ్చే రోజుల్లో కూడా నీ ఇష్టం వచ్చినన్ని నువ్వు అక్కడ ఎన్ని అభివృద్ధి మనకు బ్యాక్ అయ్యి ఉందో అన్ని అభివృద్ధికి కూడా నువ్వు హామీ ఇచ్చి నువ్వు ఒక మేనిఫెస్టో ఇచ్చుకో, నేను దాన్ని నెరవేరుస్తాను, నువ్వు దాన్ని నీ చేతుల మీదుగా చేస్తావు నువ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో మనం పాలకొల్లుని మరలా 2029 నాటికి నేను మరలా ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే అవకాశం కూడా నేను లేకోకుండా పని చేయగలను. ఎందుకంటే పని చేస్తే ఓటు వేయమని అడగవసరం లేదు, వాళ్ళే పిలిచి ఓటేస్తారు ఖచ్చితంగా. నేను క్యాంపెయిన్ కూడా తిరక్కోకుండా నన్ను మరలా 29లో కూడా ఎమ్మెల్యేగా చేసుకునే ఇలాగ అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. సిద్ధం సభలో సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి మీ భుజాన్ని చేసి గోపి మంచి చేస్తాడు, గోపిని గెలిపించాడు అని అందరిలోనూ చెప్పిన పరిస్థితి ఏమనిపించింది అప్పుడు? ఆ సమయంలో గట్టిగా ఇంకా ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా పట్టుకుని ఏడ్ చేయాలన్నంత ఆనందం వచ్చేసింది ఫస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా హద్దుకొని నావాడు మంచివాడు అనే మాట వచ్చేసి నన్ను దగ్గరికి లాక్కునేసరికి ఇంకా ఆ క్షణం గుండె ఆగిపోయినా కూడా సంతోషంగా ఉండే అంత ఆనందం. అంటే దాన్ని వివరించి చెప్పలేనంత హ్యాపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కష్టంతో ఆయన పార్టీని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. టీడీపీ వాళ్ళలాగా
కష్టపడి పెట్టుకున్న వాళ్ళు పార్టీని దొబ్బేసిన వ్యక్తి కాదు. వెన్నుపోటు రాజకీయం చేసి పార్టీ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి దొబ్బేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోంచి పుట్టిన సూర్యుడు. అంటే ప్రజల్లోంచి, గుండెల్లోంచి, పెద్దవాళ్ళ అవ్వతాతల మనసుల్లోంచి పుట్టినవారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకిలాగా అబద్ధపు మాటలు, దొంగ వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు పార్టీలు వెన్నుపోటు పొడిచి దోసేయడం అనేది మా నాయకుడికి తెలియదు. చివరిగా నామినేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఎంతమందితో ఇవ్వబోతున్నారు? 24వ తారీఖు 10:30కి నామినేషన్ దాఖలు చేసే టైము. అయితే మేము బయలుదేరే టైము 8 గంటలకు పూలపల్లి చివారు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, అంబేద్కర్ భవనం దగ్గర స్టార్ట్ అయ్యి దేశాలమ్మ గుడి వరకు బైక్ మీద వచ్చి అక్కడి నుంచి నడుచుకుంటూ, దేశాలమ్మ గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ మన మున్సిపల్ ఆఫీస్ వరకు వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. అలాగే 50 మంది నా పాలకొల్లు నియోజకవర్గ నా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అలాగే పాలకొల్లులో ఉన్న బంధుమిత్రులు ప్రతి ఒక్కరూ నా నామినేషన్కి హాజరు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు నియోజకవర్గం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా సహకరిస్తానని, ఈ నెల 24వ తేదీన పెద్ద ఎత్తున నామినేషన్ కూడా వేస్తానని గొడవల గోపాలరావు చెప్తున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తానని కూడా గోపాలరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.